ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, సన్న బియ్యం, మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కల్పిస్తున్నామని చెప్పారు. సిటీలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి నిన్న జీవో జారీ అయిందన్నారు మంత్రి సీతక్క. గల్లీ గల్లీలో గడప గడప తిరుగుతూ నవీన్ యాదవ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మేము పోగానే చేతి గుర్తు మాకు తెలుసు కాంగ్రెస్ కే ఓటేస్తామనేటువంటి ఒక మంచి స్పందన రావడంతో మరి మా యొక్క ప్రచారాన్ని కూడా ఉధృతం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి ఏదో సాధించాలనుకుంటా ఉన్నారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. బీఆర్ఎస్ అంటేనే ఒక అబద్ధానికి పుట్టిన పార్టీగా మారిపోయింది. వాళ్ళ సోషల్ మీడియా అంటేనే అబద్ధాలను చూపించే మీడియాగా మారిపోయింది. కాబట్టి నిజానికి నిలువుటద్దం నవీన్ యాదవ్. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్ గా తెలుసు. వారి కుటుంబం, వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్ లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియాలని ఈరోజు మరి బోర్బండ డివిజన్ లో గల్లీ గల్లీలో గడప గడపలో తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన ఉంది. 100% భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. ప్రజల నుండి చాలా చక్కటి స్పందన వస్తుంది. అక్క చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారందరికీ అందుతున్నాయని చెప్పి ప్రజలు చెప్పడం, ఫ్రీ 200 యూనిట్ కరెంట్ విషయం వారు చెప్పడం కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ కూడా గల్లీ గల్లీలో చెప్తా ఉన్నారు. ఈరోజు మా క్యాంపెయిన్ మేము కార్యకర్తలతో స్టార్ట్ అయితే కొంతమంది జనాలు కూడా మాతో పాటు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ అయ్యి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి ప్రజలు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పార్టీని బలపరచడానికి, మంచి మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తున్నటువంటి మా పార్టీ కార్యకర్తలు, మద్దతు పలికిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.